అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాలో దాల్వా వరి సాగుకు అనువైన రకాలు, అధిక పూల దిగుబడి కోసం చామంతిలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ సీజన్ వచ్చేసింది. సార్వా కోతలు పూర్తయిన చోట్ల కోస్తా ఆంధ్రలో రైతులు దాల్వా వరి నారుమడి తయారీకి సిద్ధమవుతున్నారు. సార్వాతో పోలిస్తే దాల్వా సాగులో సమస్యలు కాస్త తక్కువే. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటించినప్పుడే నాణ్యమైన దిగుబడులను సాధించగలం. ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల స్వల్పకాలిక రకాలు, కాండం దృఢంగా ఉన్న రకాలు, చీడపీడలను తట్టుకొని చేనుపై పడిపోని వంగడాలను సాగుకు ఎన్నుకోవాలంటూ ఉత్తర కోస్తా ప్రాంతానికి రబీకి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. మనం ఈరోజు ప్రధానంగా రానున్న దాల్వా సీజన్లో అనువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలుసుకుందాం. దాల్వా సీజన్లో మనకి ఈ 4 నుంచి 4.5 నెలల్లో కోతకు వచ్చేటువంటి రకాలు చాలా అత్యవసర అవసరం అవుతాయి. 120 నుంచి 135 రోజుల కాల పరిమితి కలిగి చీడపీడలు తట్టుకునే రకాలు, అలాగే మంచి గింజ నాణ్యత కలిగినటువంటి రకాలు, అలాగే అధిక దిగుబడితో పాటు కొద్దిమేర ఈ చౌడును కూడా తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత ఇటీవల కాలంలో పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న దాల్వా సీజన్లో అనువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా MTU 1121 శ్రీధృతి అనే రకం 125 నుంచి 135 రోజుల కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా, గింజరాలిక లేకుండా, అటు అగ్గి తెగుల్ని, దోమపోటుని సమర్థవంతంగా తట్టుకునే ఈ రకం మధ్యస్థ గింజ నాణ్యత, అంటే స్వర్ణ గింజ నాణ్యతకి దగ్గరగా కలిగిన ఈ రకం దాల్వాకి ఇది అత్యంత అనువైన రకం. MTU 1010 అనే రకాన్ని కూడా సాగుకి అనువైన రకమే. ఇది కాకుండా MTU 1010కి ధీటుగా ప్రత్యామ్నాయ రకంగా MTU 1153 చంద్ర అనే రకాన్ని మనం తీసుకొచ్చాం. ఇది 120 రోజుల కాల పరిమితి, చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని అలాగే అగ్గితెల్ని చాలా వరకు తట్టుకునే రకం కూడా. దిగుబడి పరంగా చూసుకున్నట్టయితే ఇది దాదాపుగా 40 నుంచి 50 బస్తాలు తక్కువ కాకుండా అయ్యే సామర్థ్యత ఈ రకానికి ఉంది. దీంతోపాటు MTU 1156 అనే రకం, ఇది కూడా తరంగిణి పేరు మీద మనం విడుదల చేయడం జరిగింది. ఇది 120 రోజుల కాల పరిమితి. ఇది అటు అగ్గితెగుల్ని, దోమపోటుని చాలా వరకు తట్టుకునే శక్తి, అలాగే 1010కి దగ్గరగా గింజ నాణ్యత పోలినటువంటి ఈ రకం కూడా 40 నుంచి 55 బస్తాలు దిగుబడి సామర్థ్యం గల రకం. దాదాపు అన్ని ప్రాంతాలకి ఇది కూడా అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి నెల్లూరు పరిశోధన స్థానం నుంచి ఎనల 3449 అనే నెల్లూరు మషూరి రకం కూడా అత్యంత అనుకూలంగా, ముఖ్యంగా సన్న గింజ రకాల్లో 125 రోజుల కాల పరిమితి కలిగి అగ్గి తెగులు బాగా తట్టుకునే రకం. ఇది కూడా ఏంటంటే దిగుబడి పరంగా చూసుకున్నట్టయితే ఎకరానికి 40 నుంచి 55 బస్తాలు దిగుబడి కలిగినటువంటి రకం. ఇది BPT 50-0కి దగ్గరగా గింజ నాణ్యత, అంటే ముఖ్యంగా భౌతిక గింజ నాణ్యత BPTకి దగ్గరగా ఉంటుంది. దీంతో పాటుగా ఇటీవల కాలంలో నెల్లూరు పరిశోధన స్థానం విడుదల చేసిన NLR 33
54 అనే రకం కూడా ఇది కూడా 120 రోజులు కాల పరిమితి కలిగి అటు అగ్గి తెగులు తట్టుకుంటూ ఇది కూడా గింజ నాణ్యత పరంగా చూసుకున్నట్టయితే బీపీటీ 50-0కి దగ్గరగా ఉన్న గింజ నాణ్యత కనుక ఈ రకం కూడా సాగు చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో MTU 3626 అదే దీన్నే ప్రభాత్ పేరు మీద విడుదల చేశాం, కానీ రైతులు పరిపాటిగా దీన్ని బొండాలుగా పిలుచుకుంటారు. ఇది ముఖ్యంగా ఎక్స్పోర్ట్కి అటు కేరళ కానీ తమిళనాడు కానీ ఆ ప్రాంతాలకి అత్యంత అనువైన రకం. ఇది ముఖ్యంగా ఉప్పుడు బియ్యానికి అలాగే ఇడ్లీ రవ్వకి అత్యంత అనువైన ఈ బొండాలు అనే రకం కూడా దాళ్వాలో మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం. దీని కాలపరిమితి చూసుకున్నట్టయితే 130 రోజులు కాలపరిమితి, చేరి మీద పడిపోదు, అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇది గింజ బరువు చాలా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 1000 గింజల బరువు 27 గ్రాములు ఉండటం వల్ల ఇది అటు పచ్చి బియ్యానికంటే కూడా ఉప్పుడు బియ్యానికి ఇడ్లీ రవ్వకి అత్యంత అనువైన రకం. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఎదజల్లే సాగు అత్యంత ప్రాధాన్యత అంశంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో దాళ్వా సీజన్లో సుమారు 80% ఎదజల్లి సాగు చేస్తున్నారు. కాబట్టి ఎదలో సాగుకి అత్యంత అనువైన రకాలుగా మనం చూసినట్టయితే చేను మీద పడిపోని రకాలు, అలాగే ప్రాథమికంగా మొదట 15-20 రోజుల్లో బాగా దుబ్బు చేసి పొలం కలుపుని అణగదొక్కే రకాలు ముఖ్యంగా ఎదలో అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా చూసినట్టయితే MTU 1121 అలాగే MTU 3626 ఎనల 3449 ఈ రకాలు ఏంటంటే ఎదకి ఇతర రకాలతో పోలిసినట్టయితే అత్యంత అనుకూలంగా ఉంటాయి. రకాల మీద గుణగణాలని బేరే చేసుకుని అలాగే మేలైన సాగు పద్ధతుల్ని మనం దాళ్వా సీజన్లో అవలంబించినట్టయితే రైతు ఆశించిన దిగుబడులు పొందడానికి మిక్కిలి అవకాశం ఉంటుంది. పండుగల సీజన్లో సాంప్రదాయక పుష్పాలైన బంతి, చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చామంతుల్లో వివిధ వర్ణాలు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తాయి. చాలా చోట్ల చామంతి మొగ్గ దశ నుంచి పూత దశ వరకు ఉంది. ఆలస్యంగా నాటినవి ఇంకా శాఖీయ దశలో ఉన్నాయి. చామంతి పూత నవంబర్-డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా వచ్చి తరువాత తగ్గిపోతుంది. ప్రస్తుతమున్న పైరులో యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పూల దిగుబడి నాణ్యత బాగుంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహరా సల్మా. చామంతి శీతాకాలంలో పుష్పించే పంట. ఇందులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సమయంలో నాటుకున్న సమయాన్ని బట్టి వివిధ దశల్లో మనకి ఉంటుంది. పొలంలో ఆగస్టు మాసంలో నాటుకున్న చామంతి కోత దశలో ఉంటుంది కాబట్టి రైతులు పూ కోత అయిపోయిన తర్వాత చామంతి మొక్కలను కింద వరకు కోసేసి పైపాటుగా 30 నుంచి 35 కిలోలు పర్ ఎకరానికి యూరియా అందించినట్లయితే మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ ఒక నెలలో అంటే 30 నుంచి 35 రోజుల్లో మళ్ళీ రెండో దశలో మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రైతులకి మళ్ళీ ఇంకో పూత దిగుబడి వస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో నాటుకున్న చామంతి ఇప్పుడు మొగ్గ దశలో ఉంటుంది కాబట్టి మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 3 గ్రాములు పర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. అదేవిధంగా 13-0-45 అంటే పొటాషియం నైట్రేట్ని కూడా 3 నుంచి 4 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత నాణ్యత బాగుంటుంది. రంగు కూడా మంచి రంగులో పూస్తాయి పూలు. యూరియా 30 నుంచి 35 కిలోలు ప్రతి ఎకరానికి పూత దశలో ఇచ్చుకున్నట్లయితే నాణ్యత కూడా పెరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ మాసంలో నాటుకున్నట్లయితే ప్రస్తుతం ఈ సమయంలో 4 వారాల మొక్కలైతే మనం కత్తిరింపులు చేసుకోవాలి. అంటే పైన ఉన్న చిగురుని 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు మనం తుంచుకోవాలి. దీన్ని కత్తిరింపులు అంటారు. ఈ విధంగా చేసినట్లయితే 10 రోజుల్లో పక్క కొమ్మలు అధికంగా వచ్చి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. యూరియా 30 నుంచి 35 కిలోలు పర్ ఎకరానికి ఒకసారి ఇచ్చుకోవాలి. దీనివల్ల కూడా ఎక్కువ శాఖీయ కొమ్మలు వచ్చి ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు వల్ల ఎక్కువ చీడపీడలు మరియు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీనికి సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల చామంతిలో మంచి దిగుబడులను పొందవచ్చు.
సెప్టోరియా లీఫ్ స్పాట్. ఇది అధిక వర్షాలు, అకాల వర్షాలు సంభవించినప్పుడు చూస్తాము. ఇందులో ఏమవుతుందంటే కింద ఉన్న ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వచ్చి పసుపు రంగు వలయాకారం వస్తుంది ఆ మచ్చల చుట్టూరా. ఈ మచ్చలు పెద్దగా అయి మొత్తం ఆకు గోధుమ రంగులోకి మారి ఎండిపోయి అలాగే చెట్టుపైనే ఉంటుంది. ఎదుగుదల ఆగిపోయి పూత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీని నివారణకు థయోఫినైట్ మిథైల్ 1.5 గ్రాములు పర్ లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకపోతే కార్బెండిజిమ్ 1 గ్రామ్ పర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు పౌడరీ మిల్డ్యూ ఎక్కువ వస్తుంది, బూడిద తెగులు అంటారు దీన్ని. మొత్తం ఆకులపైన కొమ్మలపైన ఈ బూడిద రంగు తెగులు శిలీంధ్రం వ్యాపిస్తుంది. నీటిలో కరిగే గంధకం అంటే సల్ఫర్ 2.5 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. లేకపోతే అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీ లీటర్ ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసినట్లయితే దీన్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కువ చూసేది వేరుకుళ్ళు తెగులు చామంతిలో. వానలు ఎక్కువ కురిసినప్పుడు లేకపోతే తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఆశిస్తుంది. మొక్క మొత్తం ఆకులు ఎండిపోయి చెట్టు మొత్తం మాడినట్టు కనిపిస్తుంది. ఎంత నీళ్ళు పోసినా చెట్టు అలాగే వాడిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ చెట్టుని పీకి మనం వేర్లు చీల్చి చూసినట్లయితే లోపల నల్లగా వేర్లు కుళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తాయి. దీని నివారణకు కార్బెండిజిమ్ 1 గ్రామ్ పర్ లీటర్ నీళ్ళలో కలిపి మొక్క చుట్టూ పోయాలి. ఎక్కువగా రసం పీల్చే పురుగులు పేనుబంక ఆశిస్తుంది. ఇది చిగుర్లకు మరియు కాండం పైన ఈ పేనుబంక మొత్తం రసాన్ని పీల్చేసి మొక్క ఎదుగుదలను ఆపేస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ 2 ml పర్ లీటర్ నీళ్ళలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చామంతిలో సస్యరక్షణ మరియు సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి దిగుబడులను సాధించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. చీనీ నిమ్మ సాగు చేయాలనుకుంటున్నాం, వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి అమర్నాథ్ రెడ్డి. చీనీ మొక్కలు కానీ నిమ్మ మొక్కలు కానీ వేసుకునేదానికి ముఖ్యంగా వేసుకునే ముందు మీ ప్రాంతంలోని భూమి ఎలా ఉంది, అలాగే భూసార పరీక్ష మీరు చేపించారా లేదా అన్నది ముఖ్యం. మొక్కలను నాటే ముందు ఆ భూమి చీనీ నిమ్మ తోటలు వేసుకునేదానికి అనువైనదా కాదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ తోటల్లో ఉదజని సూచిక ఎక్కువగా ఉంటే అనువైనవి కాదు అని, 6.5 నుంచి 7.5 వరకు ఉదజని సూచిక ఉంటే అవి అనువైన నేలలుగా గుర్తించవచ్చు. ఒకవేళ సున్నపు మరం మీ దాంట్లో ఎక్కువగా ఉన్నా, లేకపోతే హెవీ మెటల్స్ ఏదైనా దాంట్లో ఉన్నా కూడా ఇటువంటి భూములు మీకు సూటబుల్ కాదు. రైతు సోదరులు ఆ భూములు అనువైనవి కాదు అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి భూములను అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బంక నేలలు దాదాపుగా అవాయిడ్ చేయడం మంచిది. ఎర్రగరపు నేలలు కానీ కొద్దిగా ఇసుక కలిసిన నేలలు కానీ ఈ తోటలకు చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు నాటుకునేటప్పుడు వాటి మధ్య దూరం ఎంత పెట్టుకోవాలనేది ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పరిశోధనలు చేసి హై డెన్సిటీ ప్లాంటింగ్ కూడా ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో చేస్తున్నాము. అయితే భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి మీ భూమి ఆరోగ్యవంతంగా ఉందా లేదా, అలాగే పోషణ అంటే మీ భూముల్లో త్వరగా ఈ మొక్కలు పెరుగుతాయా అన్నది నిర్ధారించుకున్న తర్వాత అన్ని భూములకు సూట్ అయ్యే విధంగా వరుసకు మధ్య మొక్కకు మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా ఈ మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటుకునేందుకు 1 నెల ముందుగానే గుంతలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిందు సేద్య పద్ధతిలో చేయాలనుకునే వారందరూ డ్రిప్ ఇరిగేషన్ను కూడా దానికి అమర్చుకోవాలి. మీ ప్రాంతంలోని హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదిస్తే అక్కడ వాళ్ళు మీ తోటను సర్వే చేసి అలాగే ఆ డ్రిప్ పరికరాలను అమర్చుకునేదానికి ఎలా అయితే కరెక్ట్గా ఉంటుందో మీ తోట వాళ్ళను బట్టి వాళ్ళు డ్రిప్ ఫెసిలిటీస్ను కూడా మీకు అందజేస్తారు. ఎటువంటి మొక్కలను నాటుకోవాలి అనేది రైతులకు సందేహాలు ఉన్నాయి. ప్రైవేట్ నర్సరీలు కానీ మిగతా వాళ్ళు చాలామంది ఏవంటే అవి వేరుమూలాల మీద ఈ బడ్డింగ్ చేసిన మొక్కలను రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మొక్క తీసుకునేటప్పుడు మొక్క ఎంపిక అనేది చాలా ప్రధానమైన పాత్ర. చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో
చేపట్టిన పరిశోధన ఫలితాలను బట్టి రంగపూర్ వేరుమూలం మీద వైరస్ రహిత మొక్కలను కట్టిన మొక్కలను రైతు సోదరులకు ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతోంది. రంగపూర్ వేరుమూలము అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇటువంటి మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి, అలానే నీరు ఎక్కువైనా కూడా తట్టుకుంటాయి. అందువలన మొక్కలను చనిపోయే శాతం చాలా తక్కువగా ఉంటుంది. వేరుకుళ్ళుకు కానీ లేకపోతే ఇతర వాటికి డ్రై రూట్ రాట్ కానీ వెట్ రూట్ రాట్ కానీ ఇటువంటి వాటికి కూడా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రైతు సోదరులకు మేము సిఫార్సు చేయడం జరుగుతుంది. మిగిలిన వేరుమూలాలు చాలా ఉన్నాయి, కానీ వాటి మీద పరిశోధన చేసిన దానిలో తేలింది ఏంటంటే ఎక్కువ శాతం మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే రైతు సోదరులు పొలంలో మొక్కలు నాటుకునే ముందు కానీ మొక్కలు నాటిన తర్వాత కానీ పులివెందుల ప్రాంతంలో తర్వాత సింహాద్రిపురం మండలాల్లో బెలుకు ఎక్కువ వేయడం జరుగుతుంది. ఈ బెలుకు ఎందుకు వేస్తున్నారు అంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు పొలంలో నుంచి నీరు ఆవిరి కాకుండా, అలాగే గడ్డి ఎక్కువగా రాకుండా బెలుకు ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాల ముందు నీరు ఎప్పుడైతే లభ్యత లేదో అప్పుడు ఎక్కువగా ఈ బెలుకు వేసుకోవడం వలన ఆ ఇవాపరేషన్ రేట్ తగ్గించి మొక్కలు మతికేదానికి ఉండేది. కానీ ప్రస్తుతము మేము సర్వే చేసిన దాని ప్రకారంగా ఏ తోటల్లో అయితే చెట్ల కాండం చుట్టూ బెలుకు ఎక్కువగా వేశారో అటువంటి మొక్కలు ఈ నీటిని రిటెన్షన్ ఎక్కువగా ఉంది, దీనివలన ప్యాథోజన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందువలన దీంతో వేరుకులు రోగం ఎక్కువగా వచ్చి చెట్లు చనిపోవడం జరుగుతుంది. అందువలన మొక్క చుట్టూ మధ్యాహ్నం పూట మీరు పొలంలోకి వెళ్తే ఎక్కడి వరకు అయితే నీడ పడుతుందో అంతవరకు బెలుకు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఈ జాగ్రత్తలు కొద్దిగా కడప జిల్లా వాసులు పాటించాలి. మిగతా ప్రాంతాల్లో ఈ ప్రాక్టీస్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే మొక్క నాటే ముందు 1 సంవత్సరం మొక్కలను రైతు సోదరులు ఎన్నుకోవాలి. ముదిరిన ఆకులు ఉండే మొక్కలను మాత్రమే నర్సరీల నుంచి తీసుకొని అటువంటి మొక్కలను మాత్రమే గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ గుంత పరిమాణం ఎలా ఉండాలంటే 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేలా గుంతను తీసుకొని దాంట్లో పైపాటుగా వచ్చిన మట్టికి దాదాపు ఒక 30 నుండి 40 కేజీల పశువుల ఎరువు, 1 కేజీ వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మీరు కలుపుకొని దాన్ని గుంతలో వేసుకొని గుంత మధ్య భాగంలో నాటుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళైతే సూపర్ ఫాస్ఫేట్ వేసుకోకుండా సూడోమనాస్ అలాగే ట్రైకోడెర్మా విరిడి వీటిని గుంతలో మట్టికి కలుపుకొని బయో కంట్రోల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి వేరుకులు తెగులను తగ్గిస్తాయి. కాబట్టి అటువంటి వాటిని ముందుగానే మీరు ఈ గుంతల్లో వేసుకొని మొక్కలను నాటుకుంటే అవి చాలా ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే చెదలు ఎక్కువగా ఉన్నాయో పైపాటుగా వచ్చిన మట్టికి మనం ఎరువు వేసుకునేటప్పుడే ఫిరడాన్ గ్రాన్యూల్స్ను కూడా మనం కలుపుకొని గుంత అడుగు భాగంలో చెదలు రాకుండా ఉండేదానికి వేసుకోవాలి. నాటుకునేటప్పుడు ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎక్కడైతే అంటుభాగం ఉందో ఆ అంటుభాగము నేల పైన 10 నుంచి 15 సెంటీమీటర్ల పైనే ఉండేటట్లు చూసుకోవాలి. అంటుభాగం ఎప్పుడైతే లోపల నాటుకుంటారో దానికి చెమ్మ ఎక్కువగా తగిలి వాటరింగ్ ఎక్కువైనప్పుడు ప్యాథోజన్స్ వలన అది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటుభాగం ఎప్పుడు గుంత పైనే ఉండాలి. ఎక్కడైతే అంటు కట్టింటారో ఆ అంటుభాగం పైన వచ్చేది తల్లి మొక్క, దాన్ని సయాన్ అంటాము. దాని నుంచే మీకు దిగుబడి వస్తుంది. అంటుభాగం నుండి కింద ఏవైతే కొమ్మలు వస్తూ ఉంటాయో అటువంటివన్నీ వేరుమూలంకు సంబంధించిన కొమ్మలు. అంటుభాగం కింద నుండి వచ్చే కొమ్మలన్నింటినీ కట్ చేయవలసిందిగా రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు నాటుకున్న తర్వాత వాటికి ఇమీడియట్గా పాదిలాగా చేసుకోవడం కానీ, అంటే నీరు పారించే తోటల్లో లేదా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడైతే ఇస్తున్నారో అటువంటి రైతు సోదరులు దాదాపు 1 నుంచి 1.5 అడుగు దూరంలో ఈ డ్రిప్లేటర్లను పెట్టుకోవాలి. నీటి శాతం ఎక్కువ అయితే ఖచ్చితంగా వేరుకులు రోగం వస్తుంది. కాబట్టి కనీసంగా మీరు ఒక రోజులో ఎంత పరిమాణము మొక్క వయసును బట్టి ఎంత ఉండాలి అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే నీటి నాణ్యతను కూడా పరీక్షించుకొని అటువంటి తోటల్లో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీనీ నిమ్మ తోటల్లో ఎక్కువగా సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటే పారించే నేలల్లో వాటికి పల్లాకు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే మొక్క గ్రోత్ కూడా చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు కూడా అలానే పడిపోతాయి, మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి
నీటి నాణ్యత అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మెలకువలతో పాటించవలసిందిగా కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసి ప్రాంగణంలో పౌల్ట్రీ ఇండియా 2024 ప్రారంభమైంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది. 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోలో భారత్ సహా అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి బహుళజాతి, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మొత్తం 415 స్టాళ్లు కొలువు తీరాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోళ్ళ ఫారము మాది 25,000 కెపాసిటీ ఉంది. మేము సొంతమే మేపుతాం, ఇంటికి ఆయనకి ఇచ్చలేదు. ఓన్ ఫీడ్ మేమే తెచ్చుకొని, పిల్లలు మేమే తెచ్చుకొని మేమే మేపుతాము. పర్వాలేదు, బాగానే ఉంది మాకు. నా సుమారు అంటే ఒక 8 ఏళ్ళుగా మేపుతా ఉన్నాము. ఎగ్జిబిషన్ బాగుంది సార్, బాగా చేయలేరు. అన్నీ చూస్తూ వస్తున్నాము. ఏమి అన్నీ పెట్టినారు. ఒంట్లో గుడ్ల ఫారంలకి దిండుగా పెట్టినారు. ఏసీ ఫారంలకి గుడ్ల ఫారం దిండుగా పెట్టినారు. మేము ఎవడెవడు వస్తాం ఇతకి 5 ఏళ్ళకి వస్తున్నాం. వీఆర్ థర్డ్ జనరేషన్ ఇన్ దిస్ పోల్ట్రీ ఇండస్ట్రీ. మా లేయర్ పోల్ట్రీ ఫార్మ్ అనేది కర్తాల్లో ఉంది, షాద్నగర్లో ఉంది. ఐ మీన్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 50 years వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆల్ ఓవర్ ఇండియాలో లేటెస్ట్ అడ్వాన్స్గా ఏమేమి వచ్చాయి మాకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మాకు బాగా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్స్ టు ది ఎన్ఈసిసి అండ్ హైదరాబాద్ ఎన్ఈసిసి వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో పోల్ట్రీ వాళ్ళకి నిర్వహించడం మాకు చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. పౌల్ట్రీకి సంబంధించి ఔషధాలు, పౌష్టికాహారం, ఫీడ్, కూలీల కొరత అధిగమించేందుకు టెక్నాలజీ, యంత్రాలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. 1974-75లో మేము వచ్చినాము. దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తవుతుంది పోల్ట్రీ ఫామ్ చేయబట్టి. సో అప్పటికిప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది పోల్ట్రీలో. దీనివల్ల ఫార్మర్ చాలా ఉపయోగం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ కానీ అది కానీ ఫార్మర్ చాలా ఉపయోగం ఉందండి. మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్గా, హైడ్రాలిక్ సిస్టమ్, కేజెస్ సిస్టమ్, ప్రతిదీ మనకి ఇక్కడ ఇండియా వరల్డ్ వైడ్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ బ్రహ్మాండంగా ఉందండి. పోల్ట్రీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే యానిమల్ ఫీడ్, పోల్ట్రీ ఎక్విప్మెంట్, బర్డ్ బ్రీడ్ అంటే ఏ జెనెటిక్స్ బర్డ్ కావాలా అది, ప్లస్ రిలేటెడ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ ఎగ్జిబిషన్ పర్టికులర్లీ పోల్ట్రీ ద్వారానే, పోల్ట్రీ సామాన్తోనే మాకు ఇక్కడ ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలా, ఎవరైనా ఇక్కడ పోల్ట్రీ ఫామ్ది అర్థం చేయాలా, ఎట్లా ఉంటుంది పోల్ట్రీ ఫార్మింగ్, దీంట్లో చేస్తే ఎట్లా లాభాలు వస్తుంది, ఎంత తక్కువ రేట్లో ఎట్లా ప్రాజెక్ట్ నడిపియాలా, వేరియస్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ పోల్ట్రీ ఫార్మింగ్ ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ ద సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. దాదాపు 415 స్టాల్స్ ఈ సంవత్సరం మేము పెట్టినాము. 15 కంట్రీస్ నుంచి మా దగ్గర ఇక్కడ ఫారినర్స్ వచ్చినారు. పోల్ట్రీ ఫార్మింగ్లో ఎంత మీ ఫీడ్ కన్సంప్షన్ అవుతుంది, ఎంత బర్డ్ వాటర్ తీసుకుంటుంది, ఎంత బర్డ్కి మనకి అవసరం ఉన్న టెంపరేచర్ కావాలా అంటే యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ ఇన్ అ గుడ్ వే. So that artificial intelligence has already come into poultry today, but it has to be a boon. And aa patti chala companies ikkada they are showing their exhibits, whether it's poultry equipment vallu ikkada వాళ్ళు ఎట్లా artificial intelligence robotic cleaning ఉన్నది. ఇప్పుడు we don't need any kind of a mechanical manual labor to do it. We have a robotic cleaning systems now which has been introduced today. Then we have surveillance of బర్డ్కి ఎట్లా చెక్ చేసుకోవాలా, ఇంపోర్టెడ్ ఆటోమేటిక్ సర్వేలెన్సెస్ ఉన్నది. సో ఈ పట్టి మీరు ఎక్స్పీరియన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయం లాభదాయకంగా లేని పరిస్థితుల్లో పౌల్ట్రీ రంగం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గమని నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.